ఇప్పుడు కథన కుతూహల రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారి రచన రఘువంశ సుధాంబుది చంద్ర, తాళం ఆది తాళం. ఇంతకుముందు మరి శైలజ గారితో ఒక వీడియో మనం చేసాము, అది చాలా సక్సెస్ అయింది. మీరందరూ కూడా మరి నాకు మెసేజ్లు కూడా చేస్తున్నారు. దేవదేవం భజే అనేటువంటి మా కీర్తన, అన్నమయ్య కీర్తన చేశాము. ఇప్పుడు రఘువంశ సుధాంబుది చంద్ర నేను ఆన్లైన్లో వైజాగ్ నుంచి శైలజ గారు వచ్చారు. శైలజ గారికి నేను చెప్తున్నాను. శైలజ గారు చెప్తుండగా మీరు కూడా దీన్ని నేర్చుకోవచ్చు, పాడొచ్చు. సాహిత్యము నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సాహిత్యం అందరూ డౌన్లోడ్ చేసుకొని ఆ సాహిత్యం పెట్టుకొని సాధన చేయండి. ముందుగా శృతి ఏ షార్ప్లో పాడుతున్నాను, ఏ షార్ప్లో నేర్పుతున్నాను. పా సా పా సా ఇది ఆరోహణ సరి మదని గపస, సరి మదని గపస. అలాగే అవరోహణ వచ్చేసి సనిదప మగనిస. ఇది 29వ మేళకర్త అయినటువంటి ధీర శంకరాభరణ రాగ జన్యము కథన కుతూహలం. ఇందులోనే సరిమా మగరి అంటే మనం చూడాలో ఉంది సినిమాలో మరి యమహా నగరి కలకత్తాపురి అనే పాట చేశారు చూడండి, అది ఈ పాటని పోలే ఉంటుందంటే దీన్ని ఆధారంగా తీసుకొని చేసినటువంటి పాటే అది. కానీ ఒరిజినల్ పాట ఇది, పురాతనమైనటువంటిది కృతి. ఓకేనండి, మొదలు పెడదాం. ముందు తక్కిట అనేటువంటి కింద కాలం అయితే 3 అక్షరాలు జాగా వస్తుంది, పైకాలం అయితే 6 అక్షరాలు జాగా. అంటే తక్కిట రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ, రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ. ఆ శ్రీ అనేటువంటిది ఈ జాగాలో కలిసిపోతుంది ఈ 3 అక్షరాల్లో. కాబట్టి మనం మనసులో తక్కిట అని వదిలిపెట్టుకొని మొదలు పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను స్వరము సాహిత్యం చెప్తాను. ఆరోహణ అవరోహణ. సారీ మాదాని గా పా సా సా ని ద ప మా గ రే సా. సరి మాదాని గ ప సా, సా ని ద ప మా గ రే సా. సరి మదని గ ప సా, సా ని ద ప మా గ రే సా. ఇది కథన కుతూహల రాగం యొక్క ఆరోహణ అవరోహణ. ఇక ఆది తాళం మీకు తెలిసింది, లఘువు ధృతము ధృతము ఇలా వెళ్తూ ఉంటుంది. ఆది తాళానికి మరొక పేరు చతురస్ర జాతి త్రిపుట తాళం. చతురస్ర జాతి త్రిపుట తాళమే ఆది తాళం అవుతుంది. ముందు తక్కిట సరి మా మగరి సని ద ప సా అనండి. రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ, స్వరం ఒకసారి, సాహిత్యం ఒకసారి కంటిన్యూ చూడండి.
తక్కీట సరి మామగరి సనిద పస రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ ఇది మొదటి వేరియేషన్. రెండవది తక్కీట సరి మపద మమ గప మగరి సనిద పస సరి మపద మమ రఘువంశ గప మగరి సుధాం సనిద పస బుధి చంద్రశ్రీ సరి మపద మమ గప మగరి సనిద పస రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ తాళం వేసి 2 సార్లు స్వరం సాహిత్యం చూడండి. తక్కీట సరి మపద మమ గప మగరి సనిద పస రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ ఇది రెండవ వేరియేషన్. మొదటి వేరియేషన్ సరిమా మగరి అయిపోయింది, ఇప్పుడు సరి మపదమం అయిపోయింది. ఇది మూడో వేరియేషన్కి రెండవ దానికి పెద్ద తేడా ఏం లేదు. బుధి దగ్గర ఇక్కడ సనిద పస బుధి చంద్రశ్రీ అని ఉంది కదా. ఇక్కడ మూడవ దాంట్లో సరి సనిద పస సస బదులు సరి వస్తుంది. స ప్లేస్లో సరి వస్తుంది, అంతే తేడా. అంటే అక్కడ సనిద పస అనండి. బుధి చంద్రశ్రీ సరి సనిద పస బుధి చంద్రశ్రీ. ఆ చిన్న వేరియేషన్ అనమాట. ఇది రెండవ సంగతికి మూడవ సంగతికి. మిగతా అంతా కామన్గా రెండవ సంగతి లాగే ఉంటుంది. అది మొత్తం స్వరం చూడండి. తక్కీట సరి మపద మమ గప మగరి సరి సనిద పస రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ ఆ శ్రీ అనేది మళ్ళీ మనం ఎప్పుడైతే తగ్గిటని వదిలిపెట్టామో ఆ శ్రీ ఇక్కడికి వచ్చేస్తుంది. 3 సంగతులు నేను స్వరం సాహిత్యం మీకు చెప్తాను. 3 సంగతులు స్వరం సాహిత్యం పాడండి. ఏది రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ వరకు. తక్కీట అని మొదట మాత్రమే అంటాం, తర్వాత అంతా శ్రీ అనేది అందులో కలిసిపోతూ ఉంటుంది. తక్కీట సరి మామగరి సనిద పస రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ సరి మపద మమ గప మగరి సనిద పస రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ సరి మపద మమ గప మగరి సరి సనిద పస రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ.
అని శ్రీ అని మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి అయిపోతుంది. దాని తర్వాత ఏదైతే పాడుతామో అది మళ్ళీ ఇలా తగ్గిట్ అనుకుని దీని శ్రీ కలుపుకొని వెళ్ళిపోతుంది అనమాట. మీరు పాడండి 3 సంగతులు స్వరం సాహిత్యం. వెరీ గుడ్. దాని తర్వాత రామ రామ రాజేశ్వర. రామ రామ రాజేశ్వర అనేది 2 వేరియేషన్స్ ఉన్నాయి, 2 సంగతులు అనమాట. వేరియేషన్ 2 సంగతులు ఉన్నాయి. అది చూడండి. శ్రీ అనేది ఇక్కడ మనం వదిలిపెట్టేస్తాం. శ్రీ రామ రామ రాజేశ్వర, రామ రామ రాజేశ్వర అంటే రామ రామ రాజే వరకు అయిపోతుంది. ఆ రాజేశ్వ అయిపోతుంది. రా అనేటువంటిది మళ్ళీ ఈ జాగాలోకి కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు స్వరం చెప్తాను. రీమదానిగా పా, సా సనిదా పా, తప మగరి స, రీమదానిగా పా, సా సనిదా పా, తప మగరి స. అక్కడ రీమదానిగా పా, రామ రామ రా, సా సనిదా పా, జేశ్వ, సా సనిదా పా, జేశ్వ, తప మగరి స, రా. తక్కిట రీమదానిగా పా, సా సనిదా పా వరకు అయిపోతుంది. తప మగరి స అనేటువంటిది మళ్ళీ 6 అక్షరాలు దీంట్లో తక్కిట్లో కలిసిపోతాయి. అంటే తక్కిట అంటే శ్రీ ఇక్కడికి వచ్చింది. శ్రీ రామ రామ రాజేశ్వర అని కలిసిపోతుందండి. కాబట్టి ఇక్కడ మీరు రీమదానిగా పా, సా సనిదా పా, తప మగరి స అనండి. అక్కడ రామ రామ రాజేశ్వర, స్వరం ఒకసారి సాహిత్యం ఒకసారి. శ్రీ రీమదానిగా పా, సా సనిదా పా, తప మగరి స, రామ రామ రాజేశ్వర. అది మొదటి వేరియేషన్. రెండవది రీమదానిగా పారి, రామ రామ రా, రీ మగరి సా, జయేశ్వ,
దసదప మగ. ఈ దసదప మగ మళ్ళీ లఘువులోకి వచ్చేస్తాయి అన్నమాట. దసదప మగ అక్కడ రా సా ససదప మగనండి. ససదప మగ రా రా. కరెక్ట్. తక్కీట రిమదాని గపారి రి మగరి సదసదప మగ. తక్కీట రామ రామ రాజేశ్వర. అది మూడో సంగతి. వెంటనే అది రెండో సంగతి. రామ రామ రాజేశ్వర అనేటువంటి రెండు సంగతులు, రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ అనేటువంటి మూడు సంగతులు అనమాట. ఆ మూడు ఈ రెండు ఒక్కొక్కటి రెండు సార్లు పాడుకుంటూ రావాలండి. ఇక ఎలా పాడాలి అనేటువంటి నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. తక్కీట తక్కీట రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ. పాడండి. రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ. రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ. రామ రామ రాజేశ్వర. రామ రామ రాజేశ్వర. ఇక్కడ వాక అయిపోతుంది. ఇప్పుడు రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ ఆపు సంగతి అంటారు. అక్కడ మనం పల్లవిని ఆపుతాం అనమాట. అక్కడ ఆపిన తర్వాత ఒక ఆవృతం కంప్లీట్గా ఖాళీ ఆవృతాన్ని కంప్లీట్ చేసేసి తర్వాత అనుపల్లవికి వెళతాం. అది ఆపే సంగతి ఎలాగో చెప్తాను చూడండి. తక్కీట సరి మగరి సనిద పరి. ఆ రిషభాన్ని లఘు అంతటికి సరిపెట్టాలండి. అనండి. తక్కీట తక్కీట సరి మగరి సనిద పరి. అక్కడ రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ. ధృతాల నుంచి కరి సనిద పసా. గరి అలాగా ధృతం నుంచి తీసుకోవాలండి. లఘువుకి అక్కడ అయిపోయింది కదా, ఇక్కడ గరి సనిద పసా అనండి. అక్కడ సుధాంబని రావాలి. గరి దగ్గర సుధాంబుది అనమాట. సుధాంబుది చంద్రశ్రీ. ఆపు సంగతి మొత్తం
టోటల్గా స్వరం సాహిత్యం చూడండి. తక్కీట సరి మామ గరి సనిద పరి గరి సనిద పసా అని ముగించాలి. రఘువంశ సుధా బుద్ధి చంద్ర శ్రీ సుధా బుద్ధి చంద్ర శ్రీ. అలాగా మనం ఎండ్ చేయాలి. పాడండి. రఘువంశ సుధా సుధా అలా ఎండ్ చేయాలండి. అక్కడతో మీకు పల్లవి అయిపోతుంది. పల్లవి మొత్తం పాట ఒకసారి నేను చేసి పెడతాను, అది కంటిన్యూగా చూసుకోండి మీరు. అంటే పల్లవి మొత్తం ఎలా పాడాలి అనేటువంటిది ఒకసారి నేను పాడతాను. ఒక్కొక్క సంగతి 2 సార్లు. తక్కీట రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ 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 రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ. రామ రామ రాజేశ్వర రామ రామ రాజేశ్వర రామ రామ రాజేశ్వర రామ రామ రాజేశ్వర రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ సుధాంబుధి చంద్ర శ్రీ. అలా ఏం చేయాలండి? పాడతారా మొత్తం? పాడండి. రఘువంశ సుధాంబుధి శ్రీ 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 రామ రామ రాజేశ్వర రామ రామ రాజేశ్వర రామ రామ రాజేశ్వర రామ రామ రాజేశ్వర రఘువంశ సుధాంబుధి అది అలాగా పల్లవిని అలా ఫినిష్ చేయాలి. తర్వాత అనుపల్లవి చూడండి. ఇది కూడా తక్కిటాన్ని మన జాగ్రత్తను స్టార్ట్ అవుతుంది పాట మొత్తం. తక్కీట గపసానిసా ఆ షడ్జమాన్ని కంటిన్యూ చేశాను ఆవుతూ మొత్తం. ఎలాగంటే గపసానిసా ఆఘమేఘమా అని వదిలిపెట్టిన తర్వాత నెక్స్ట్ టైము తక్కీట
గ ప సా ని సా ని స ని ద ప నిస నీద వరకు ఆవృతం అయిపోతుంది. పా మళ్ళీ ఆ జాగాలో కలిసిపోతుంది. గ ప సా ని సా ని స ని ద ప ఆఘ మేఘ మారుత శ్రీకర అది మొదటిది. ఇది ఒక 2 సార్లు పాడతాం. తక్కీట గ ప సా ని సా ని స ని ద ప ఆఘ మేఘ మారుత శ్రీకర రెండవ సంగతి శ్రీకర దగ్గర గ్యాప్ వస్తుంది, అది వేరియేషన్ వస్తుంది. తక్కీట గ ప సా ని సా రి మా గ గ రి రి సా ని ని ద ద ప ఆఘ మేఘ మారుత శ్రీకర రి మా గ గ రి రి సా ని ని ద ద ప రుత శ్రీకర తక్కీట గ ప సా ని సా రి మా గ గ రి రి సా ని ని ద ద ప ఆఘ మేఘ మారుత శ్రీకర కరెక్ట్. ఒకసారి ప్లెయిన్, తర్వాత రెండోసారి ఈ గమ కింద పాడిన తర్వాత సాని దాని మాదాని గాపా సాని దాని మాదాని గాపా ఆసురేశ మృగేంద్ర వర సని ద ప మగరి స జగన్నాథ సని ద ప సని ద ప మగరి స జగన్నాథ తక్కీట సాని దాని మాదాని గప సని ద ప మగరి స సాని దాని మాదాని గప సని ద ప మగరి స తక్కీట ఆసురేశ మృగేంద్ర వర జగన్నాథ ఆసురేశ మృగేంద్ర వర జగన్నాథ అది 2 సార్లు పాడతాం అన్నమాట. ఆఘమేఘమారుత శ్రీకర అనేటువంటి 2 వేరియేషన్లు. ఆ తర్వాత అసురేష మృగేంద్ర వర జగన్నాథ ఒక వేరియేషన్ దగ్గర 2 సార్లు పాడతాం. ఆ పాడిన తర్వాత వెంటనే చిట్ట స్వరానికి వస్తాం. అది మొత్తం చూడండి.
తక్కీట గప సాని సాని సని దప గప సాని సాని సని దప గప సాని సా రే మా గరి రి సా ని దప గప సాని సా రే మా గరి రి సా ని దప సాని దాని మదని గప సాని దప మగరి సాని దాని మదని గప సాని దప మగరి సా. ఇక్కడ దాకా సాహిత్యం అయిపోతుంది. తక్కీట ఆఘమేఘ మారుత శ్రీకర ఆఘమేఘ మారుత శ్రీకర ఆఘమేఘ మారుత శ్రీకర ఆఘమేఘ మారుత శ్రీకర ఆసురేశ మృగేంద్ర వర జగన్నాథ ఆసురేశ మృగేంద్ర వర జగన్నాథ స రి మగ రి సరి మమద దనిగ గప సా సాని దప మగ ప మగరి సారి మగరి సరి మమద దనిగ గప సా సాని దప మగ ప మగరి సరి రి మమద దని గప ప స సరి రి మమ గరి రి స సని ని దప ప మగరి రఘువంశ. ఎలా కలిసిందో చూడండి తాళం. దాన్ని చాలా జాగ్రత్తగా ఆఫ్టర్లోనే నడుస్తూ వస్తున్నట్టుగా వస్తుంది స్వరం. దాని కానీ కరెక్ట్గా అక్షరాలు సరిపోతాయి మీరు బాగా సాధన చేస్తే. ఇప్పుడు చిట్ట స్వరం చెప్తానండి, మీరు ఇక్కడ వరకు పాడేసేయండి. ఆగమేఘ మారుత 2 సంగతులు 2 సార్లు, అసురేశ మృగేంద్ర 2 సార్లు పాడండి. ఆగమేఘ మారుత శ్రీకర పాడండి. ఆఘమేఘ మారుత శ్రీకర ఆఘమేఘ మారుత శ్రీకర ఆఘమేఘ మారుత శ్రీకర ఆఘమేఘ మారుత శ్రీకర ఆశురేశ మృగేంద్ర వర జగన్నాథ ఆశురేశ మృగేంద్ర వర జగన్నాథ. సా సా రి మగరి స సారి మగరి స రే మమ దని రే మమద దని గా గప సా గా గప సా సాని దప మగ ప మగరి. సాని దప మగ ప మగరి. ఇప్పుడు ఇది బీట్కి 2 అక్షరాలు, దెబ్బకి 2 అక్షరాలు పాడతాం అనమాట. అంటే జగన్నాథ అనేటువంటిది ఇక్కడికి వచ్చేస్తుంది. జగన్నాథ జగన్నాథ అనేది ఇక్కడ కలిసిపోతుంది కదా. ఇక్కడ నుంచి 2 అక్షరాలు చెప్పులు పాడాలి బీట్కి అనమాట. సా రి మగరి సరి మమ దని అనండి. సారి మగరి సరి మమద దని గా గప సా సాని దప మగ ప మగరి. గా గప సా సాని దప మగ ప మగరి. మళ్ళీ ఇది 2వ కాలం పాడిన తర్వాత మళ్ళీ 3వ కాలం అంటే పై కాలం వెళ్ళిపోతాం వెంటనే. అది చూడండి చూపిస్తాను. తక్కీట సారి మగరి సరి మమ దనిగా గప సా సాని దప మగ ప మగరి సారి మగరి సరి మమ దనిగా గప సా సాని దప మగ ప మగరి. ఇక్కడ దాకా పాడిన స్వరమే మళ్ళీ కింద కాలం పై కాలం పాడాం. సారి మగరి సరి మమ దనిగా గప సా సాని దప మగ ప మగరి అనండి. సారి మగరి సరి మమద దని గా గప సా సాని దప మగ ప మగరి. కింద కాలం పై కాలం 2 కాలాలు పాడదామండి.
సా రి మ గ రి స రి మ మ ద ద ని గ గ ప సా సా ని ద ప మ గ ప మ గ రి సా రి మ గ రి స రి మ మ ద ద ని గ గ ప సా సా ని ద ప మ గ ప మ గ రి అక్కడికి మీకు సరిపోతుంది. ఇక్కడి నుంచి వేరే స్వరం అన్నమాట. సరి రి మ మ ద ద ని గ ప ప స స రి రి మ మ గ గ రి రి స స ని ని ద ద ప ద ప ద ప ప మ గ రి అని దీంట్లో కలిసిపోతుంది అన్నమాట. సరి రి మ మ ద ద ని గ ప ప స స రి రి మ మ గ గ రి రి స స ని ని ద ద ప ప మ గ రి ప మ గ రి రఘువంశ అని మళ్ళీ రఘువంశకి అందుకుంటాం అనమాట. అది చూడండి, అది కూడా తక్కిటి నుంచి స్టార్ట్ అవుతుంది. తక్కిట సరి రి మ మ ద ద ని గ ప ప స స రి రి మ మ గ గ రి రి స స ని ని ద ద ప ప మ గ రి రఘువంశ. అది రఘువంశ సుధాంబుదికి మళ్ళీ మనం వెళ్ళిపోతాం అనమాట. అది చూడండి ఎలాగంటే తక్కిట ఆసురేశ మృగేంద్ర వర జగన్నాథ స రి మ గ రి స రి మ మ ద ద ని గ గ ప సా సా ని ద ప మ గ ప మ గ రి సా రి మ గ రి స రి మ మ ద ద ని గ గ ప సా సా ని ద ప మ గ ప మ గ స రి రి మ మ ద ద ని గ ప ప స స రి రి మ మ గ గ రి రి స స ని ని ద ద ప ప మ గ రి రఘువంశ సుధాంబుది చంద్ర శ్రీ రామ రామ రాజేశ్వర రఘువంశ సుధాంబుది చంద్ర శ్రీ సుధాంబుది చంద్ర శ్రీ అని అక్కడ వదిలిపెడతామండి. అర్థమైందిగా మీకు? పాడతారా చిట్టస్వరం? చిట్టస్వరం అది అంటే ఎక్కడి నుంచి పాడతారంటే సురేష్ మృగేంద్ర పాడేసి చిట్టస్వరం పాడుకుంటారండి. అక్కడైనా ఆపొచ్చు, లేదా ఒకసారి మళ్ళీ మూడో వేరియేషన్ పాడుకుని వచ్చి రామరామ రాజేశ్వర పాడుకుంటూ వచ్చి అక్కడైనా ఆపొచ్చు అండి, ఎలా అయినా పర్వాలేదు. దాని తర్వాత ఇంకా మీకు చరణం పెద్ద వేరియేషన్ ఏం లేదు. చరణం వచ్చేటప్పటికల్లా మీకు అనుబంధం కింద వచ్చేస్తుంది. ఏది ఆగమేఘమా ఎలా వచ్చిందో అక్కడ అనుబంధం మళ్ళీ వచ్చేస్తుంది. మనకు తేలిగ్గానే ఉంటుంది, మరి అంత ట్విస్ట్గా ఉండదు. ఒక 2 లైన్ల మటుకు వేరియేషన్ వస్తుంది చరణం. స పా ప ప పాదమా అనండి, రి మా గా రి సా, ప ప పాదమా రి మా గా రి సా,
జమదగ్నిజ గర్వ ఖండన తక్కీట. పాట మొత్తం స్టార్ట్ చేసినప్పుడు ఏ పదం స్టార్ట్ అయినా సరే దానికి జాగాలోనే స్టార్ట్ అవుతుంది. పప పాదమా రీమా గారి అక్కడికి అయిపోతే సా ఇందులోకి వచ్చేస్తుంది జాగాలోకి. తక్కీట పప పాదమా రీమా గారి సా. జమదగ్నిజ గర్వ ఖండన సనిపా సారీ. సనిపా అంటే మందరంలోకి వెళ్ళింది. సనిపా సారీ జయ రుద్రాది మాదా. అక్కడ వి రావాలి. వి సనిపా స్మిత గారిసా ఖండన సనిపా సారి మాదా జయ రుద్రాదివి సనిపా గారిసా స్మిత భండన తక్కీట సనిపా సారి మాదా సనిపా గారిసా జయ రుద్రాదివి స్మిత భండన కరెక్ట్ పాండి. తక్కీట జయ రుద్రాదివి స్మిత భండన తక్కీట పప పాదమా రీమా గారిసా జమదగ్నిజ గర్వ ఖండన సనిపా సారి మాదా సనిపా గారిసా జయ రుద్రాదివి స్మిత భండన జమదగ్నిజ అది జమదగ్నిజ గర్వ ఖండన. అది ఒకటి 2 సార్లు, ఇది ఒక 2 సార్లు పాడతాం. ఎలాగంటే కీట జమదగ్నిజ గర్వ ఖండన జమదగ్నిజ గర్వ ఖండన జయ రుద్రాదివి స్మిత భండన జయ రుద్రాదివి స్మిత భండన. అంతే. అలా 2 సార్లు పాడతాం. 2 సార్లు పాడిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఆగమే గమారుత శ్రీకర అని అనుపల్లవి ఎలా పాడామో ఇక్కడ అనుపల్లవికి అనుబంధం కింద స్వరం అదే ఉంటుంది కదా, సాహిత్యం మారుతుంది. కమలాప్త
గపసానిస ప్లేస్లో కమలాప్త వస్తుంది. చెప్పేస్తాను ఒకసారి అవుట్లైన్స్. తక్కీట గపసానిస నిస నీదప కమలాప్తాన్వయమండన గపసానిస రీమా గగరి రిసా నిని దదప కమలాప్తాన్వయమండన అది గపసానిస నిస నీదప కమలాప్తాన్వయమండన గపసానిస రీమా గగరి రిస నిని దదప కమలాప్తాన్వయమండన ససని దాని బాదాని గప అగణిత అద్భుత శౌర్య శ్రీవేం సని దప మగరి స కాటేశ సని దప మగరి స కాటేశ సని దాని మాదాని గప సని దప మగరి స అగణిత అద్భుత శౌర్య శ్రీ వెంకటేశ అని తీసుకొని మళ్ళీ చిట్టస్వరం అలాగా కంటిన్యూ వచ్చేస్తుందండి. సా రి మ గ రి స. అది ఎలాగంటే చూడండి, కమలాప్తన్ వయమండన తర్వాత అగణిత తక్కీట కమలాప్తాన్వయమండన కమలాప్తాన్వయమండన అగణిత అద్భుత శౌర్య శ్రీ వెంకటేశ అగణిత అద్భుత శౌర్య శ్రీ వెంకటేశ స రి మ గ రి స రి మమ ద దని గ గ ప సా స ని ద ప మ గ ప మ గ రి స రి మ గ రి స రి మమ ద దని గ గ ప సా స ని ద ప మ గ ప మ గ రి స రి రి మమ ద దని గ ప ప స స రి రి మమ గ గ రి రి స స ని ని ద ద ప ప మ గ రి రఘువంశ అని మళ్ళీ అలా ముగిస్తాను అన్నమాట. అర్థమైంది కదండి? ఈ టోటల్ సాంగ్ వచ్చేసి మీరు ఇది కమలాప్తన్ వయమండన తీసుకొని అగణిత అద్భుత శ్రీ వెంకటేశ పాడి చిట్టస్వరం పాడండి. పాడగలుగుతారా? చివరి కమలాప్తన్ వయమండన అగణిత అద్భుత శౌర్య అలా పాడి. రెండో సంగతి కమలాప్తన్ వయమండన
సా రి మ గ రి స రి మమత దని గా గ ప సా తా ని దా ప మ గ ప మ గ రి మ గ రి స రి మమత దని గా గ ప సా తా ని దా మ గ ప మ గ రి రి ని మ మ ద దని గ ప ప స స రి ని మ మ గ గ రి రి స తా ని దా ద ప ప మ గ రి వంశసుధాంబుధి చంద్ర శ్రీ రామ రామ రాజేశ్వర రఘువంశసుధాంబుధి చంద్ర శ్రీ సుధాంబుధి చంద్ర శ్రీ అని ముగిస్తామండి. ఈ కృతులకి ఓన్లీ కృతి పాడటమే కాకుండా కృతికి ముందు రాగాలాపన, కృతి చివరిలో స్వరకల్పన వేసే విధానం కూడా ఉంది. అది కొన్ని కీర్తనల తర్వాత చెప్పబోయే కీర్తనలకి నేను చెప్తాను. ప్రజెంట్ అందరూ కూడా ఈ కృతిని స్వర సహితంగా బాగా సాధన చేసుకోండి. ఇది మరీ అంత కష్టమైనది కాదు, అలాగే తేలికనేది కాదు. కానీ వర్ణాలు నేర్చుకునే వాళ్ళు దీన్ని 4-5 వర్ణాలు అయిపోయిన వాళ్ళు ఈ కృతిని అటెంప్ట్ చేయొచ్చు, చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. అందరూ కూడా బాగా సాధన చేసి మరి అందరికి షేర్ చేయండి ఈ వీడియోని, ఎక్కువ మంది తెలిసేలాగా. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. మరి చక్కగా ఆన్లైన్లోకి వచ్చి వైజాగ్ నుంచి మరి సపోర్ట్ చేసినటువంటి శైలజ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే అందరూ కూడా దీన్ని వీడియోని ఆదరిస్తారని ఆశిస్తూ నమస్తే.